దేశవ్యాప్తంగా భూసేకరణపై మాట్లాడుతున్న రాహుల్ గాంధీ తెలంగాణలో భూసేకరణను ఎందుకు అడ్డుకోలేకపోయారని ప్రశ్నించారు బీఆర్ఎస్ నేతలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పత్తి పంటకు మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ కు మద్దతుగా లగచర్ల ఘటన డైవర్షన్ కోసమే బీజేపీ మూసి నిద్ర అంటూ విమర్శించారు కేటీఆర్. బీఆర్ఎస్ పాలనలో దేశానికి రోల్ మోడల్ గా నిలిచిన గురుకులాలు నేడు రోజురోజుకు దిగజారిపోతున్నాయని ఆరోపించారు. మరోవైపు రేపు ఢిల్లీ వెళ్లనున్నారు కేటీఆర్. ఎస్సీ ఎస్టీ కమిషన్ తో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని విమర్శిస్తూ ట్వీట్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. భూసేకరణ వ్యతిరేక స్వరం వినిపిస్తే లాభమేంటని ప్రశ్నించారు. అదానీ, అంబానీలపై విరుచుకుపడితే ఏం ప్రయోజనమన్నారు. దేశవ్యాప్తంగా భూసేకరణపై మాట్లాడుతున్న రాహుల్ తెలంగాణలో భూసేకరణను ఎందుకు అడ్డుకోలేకపోయారని నిలదీశారు. అదానీ, అంబానీలపై పోరాటం ఓ బూటకమని విమర్శిస్తూ ఎక్స్ లో పోస్ట్ చేశారు కేటీఆర్. కాంగ్రెస్, బీజేపీ చీకటి రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు కేటీఆర్. మూసీ బాధితుల ఆక్రందనలు ఇప్పుడు గుర్తుకు వచ్చాయా అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ప్రశ్నించారు. లగచర్ల ఘటన డైవర్షన్ కోసం కాదా మీ మూసీ నిద్ర అని ఎక్స్ లో పోస్ట్ చేశారు హరీష్. హైడ్రాను మొదట స్వాగతించింది మీరైతే బుల్డోజర్లను అడ్డుకుంటామన్నది తామన్నారు. రేవంత్ ను అభినందించింది మీరైతే మూసీ బాధితులకు భరోసా ఇచ్చింది తామని పోస్టు చేశారు. అకస్మాత్తుగా మూసీ బాధితులు గుర్తుకు రావడానికి వెనుకున్న మతలబేంటి, ఎవరిని కాపాడటం కోసం, ఎవరిని ముంచటం కోసం అని నిలదీశారు. లగచర్ల రైతులకు బీజేపీ పంగరామాల పాలిటిక్స్ ను గమనిస్తోంది తెలంగాణ. ఆట కట్టిస్తుంది సరైన వేళ అని అన్నారు కేటీఆర్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పత్తి పంటకు మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. కౌలు రైతులకు భరోసా ఇచ్చే విషయం పక్కన పెడితే ముందు వారి పంటకు మద్దతు ధర ఇవ్వాలన్నారు. మద్దతు ధర లేక రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని ట్వీట్ చేశారు. పత్తి పంటకు మద్దతు ధర కల్పించి రైతుల సమస్యలకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. గురుకులాల్లో ఫుడ్ పాయిజన్లు, ఆత్మహత్యలు, మరణ మృదంగం మోగుతున్నాయన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. 11 నెలల కాంగ్రెస్ పాలనలో 42 మంది విద్యార్థులు చనిపోయారన్నారు. విద్యార్థుల మృత్యుఘోష కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. గురుకుల విద్యార్థులు మరణిస్తున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదని విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో దేశానికి రోల్ మోడల్ గా నిలిచిన గురుకులాలు నేడు రోజు రోజుకు దిగజారిపోతున్నాయని తెలిపారు. విద్యార్థుల మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ట్వీట్ చేశారు హరీష్ రావు.